మనం మరణించే ఒక గంట ముందు కనిపించే 5 సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు గరుడుకి చనిపోయే గంట ముందు ఎదురయ్యే కొన్ని సిగ్నల్స్ గురించి ఇలా చెప్పారు. చావు ఎదురయ్యే ముందు నేచర్ ద్వారా మనుషులకు కొన్ని విచిత్రమైన సిగ్నల్స్ వస్తాయి. ఎవరికైనా ఈ విషయాలు సడన్గా కనిపిస్తే వాళ్ళు కాసేపట్లో చనిపోబోతున్నారని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇవి గమనించరు. కొంతమంది ఏమో ఈ సిగ్నల్స్ను అర్థం చేసుకోలేరు. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు చనిపోబోతున్నారో వాళ్ళు గుర్తించలేరు. కానీ ఈ సిగ్నల్స్ దొరికిన వెంటనే మనుషులు ఈశ్వరుణ్ణి తలుచుకోవాలి. ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. లేదంటే చేసిన మంచి పనులు చెడ్డ పనులను బట్టి స్వర్గానికా లేదా నరకానికి వెళ్లాలని యమలోకంలో నిర్ణయిస్తారు. ఈ సిగ్నల్స్ మనకి యానిమల్స్ నుంచి లేదా మనకి వచ్చే కళల ద్వారా తెలుస్తాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చావుతో ముడిపడి ఉన్న రహస్యాల గురించి కృష్ణుడు ఇలా అంటారు. గీతలో ఆల్రెడీ ఒక విషయం చెప్పాడు. అది ఏంటి అంటే, ఎవరైతే ఈ బ్రహ్మాండంలో పుడతారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. కానీ మనుషులు ప్రతి క్షణం చావు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయం, చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం చనిపోయే ముందు మనకి చనిపోయే సమయం వచ్చిందని తెలుస్తుంది. మనుషులు చనిపోయే ముందు కొన్ని నిమిషాల్లోనే వారు చనిపోబోతున్నారని వాళ్ళకి అర్థమైపోతుంది. చనిపోయే ముందు మన మనుషులకి కొన్ని సిగ్నల్స్ అందుతాయి. ఇక అవి దొరికిన గంటకే చనిపోతారు. ఇక శ్రీకృష్ణుడు చనిపోయబోయే ముందు మనకి ఎదురయ్యే 5 సిగ్నల్స్ గురించి ఇలా చెబుతారు. మరి ఈ సంకేతాల ద్వారా మనుషులు తాము చనిపోయే సమయాన్ని తెలుసుకొని కుటుంబ సభ్యులందరికీ చెప్పాలనుకున్న విషయాల్ని క్లియర్గా చెప్పవచ్చు. ఇక తమ ఆఖరి కోరిక గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పొచ్చు. ఈ కారణం చేతనే యమధర్మరాజు నుంచి మనుషులకి ఈ సిగ్నల్స్ వస్తాయి. ఇక లేట్ చేయకుండా అవేంటో తెలుసుకుందామా? ఈ బ్రహ్మాండంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ళు చేసిన కర్మల వల్లే వాళ్ళకి పుణ్యం ఉంటుంది. వాళ్ళు చేసిన కర్మలను బట్టే వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. చాలామంది మనసులో రైజ్ అవుతున్న క్వశ్చన్, మనం చనిపోయే ముందు మనకి తెలుస్తుందా? దీని గురించి గరుడ పురాణంలో ఏ సంకేతాలు చెప్పబడ్డాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం తెలుసుకోవాలంటే చివరి వరకు ఇది చూస్తే తెలుస్తుంది. మనం జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు, దానితో పాటు చనిపోయిన తర్వాత ఆత్మలు అనుభవించే యాతన గురించి క్లియర్గా ఉంటుంది. శ్రీకృష్ణుడు మనుషులు చనిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ గురించి చెప్పారు. నరకలోకం, స్వర్గలోకం గురించి అన్ని విషయాలు క్లియర్గా చెప్పారు. ఈ బ్రహ్మాండంలో పుట్టిన ప్రతి జీవి జన్మించడం, మరణించడం అనే ఒక చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఏ విధంగా మనం జన్మించడం నిజమో అలానే చనిపోవడం కూడా నిజం. ఇది నచ్చినా నచ్చకపోయినా సరే అంగీకరించాల్సిందే. చావుదే ఎప్పుడూ కూడా పైచేయి సాధిస్తుంది. ఇది అసంభవం అవుతుంది కదా. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ కూడా ఆయువు కంటే ఒక్క క్షణం కూడా జీవించలేరు. ప్రతి వ్యక్తి కూడా ఈ చేదు నిజాన్ని తెలుసుకోవాల్సిందే, అంగీకరించాల్సిందే. అయినా కూడా వారు చావు అంటే భయపడతారు. ఇక మనం తర్వాత చనిపోయే ముందు మనకి తెలుస్తుంది. గరుడ పురాణంలోని ప్రేత కల్పన అధ్యయన ప్రకారం గరుడు కృష్ణునితో చనిపోయే ముందు ఎదురయ్యే సంకేతాలు ఏంటి, మనం చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, ఎవరిదైనా సరే చనిపోయే సమయం వస్తే వాళ్ల శరీరంలో ఏదో ఒక వ్యాధి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు. అలానే శరీరం అనేది నీలంగా ఉంటుంది. ఆ సమయంలో ఆ వ్యక్తికి చాలా నొప్పి. చివరికి యమదూతలు అతని సమీపంలోకి వచ్చి నిల్చుంటారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసేస్తారు. చనిపోయే ముందు మనుషుల రూపం భయంకరంగా మారుతుంది. ముఖం ఎర్రగా. వాళ్ళు చనిపోయేటప్పుడు అంధకారంలో ఉంటారు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, పెద్దలను నిందిస్తారో వాళ్ళు చాలా బాధాకరమైన చావును ఎదుర్కొంటారు. ఇక అలాంటప్పుడు మనం ఎంతో బాధని, నొప్పిని భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే పొరపాటును కూడా తెలిసి ఎవరిని బాధ పెట్టకండి. అలా బాధపెట్టి మీరు పాపాల్ని మూటకట్టుకోకండి. తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది అని మర్చిపోవద్దు. జీవితం చాలా విచిత్రమైనది. ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇతరుల్ని బాధ పెట్టిన వారు చావుని
యమదూతలు హింసిస్తూ కూడా యమలోకానికి తీసుకుని వెళ్తారు. ఇక ఇలాంటి ఆత్మలను యమదూతలు కర్రలతో కొడుతూ తీసుకువెళ్తారు. వాళ్ళు తమ కుటుంబీకులతో మాట్లాడాలని, కాపాడమని కోరుతారు. కానీ ఏవి కూడా వినపడవు. అరిచి అరిచి వాళ్ళ గొంతు ఎండిపోతుంది. శరీరం నుంచి ఆత్మను తీసేసిన తరువాత యమదూతలు ఆత్మను తీసుకొని దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తారు. యమదూతలు ఒక దోషిగా ఆత్మని దక్షిణ దిక్కుకు తీసుకెళ్తారు. ఎవరైనా ఎప్పుడు నిజాలు మాత్రమే చెబుతారో, పెద్దల పట్ల శ్రద్ధతో ఉంటారో వాళ్ల చావు ప్రశాంతంగా ఉంటుంది. చనిపోయే ముందు మనకి ఏ సిగ్నల్స్ అందుతాయి? మొదటిది, చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం కనబడడం మొదలవుతుంది. గరుడ పురాణం ప్రకారం చనిపోయే సమయం అనేది దగ్గరకు వచ్చినప్పుడు మనుషులకి కలలో విచిత్రమైన ద్వారాలు కనపడతాయి. కొంతమందికి ఆ ద్వారం నుంచి మంటలు వస్తాయి. మరికొంతమందికి చాలా ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. ఇక ఎవరికైనా సరే ఇలాంటి సంకేతం గనుక దొరికితే వాళ్ళు దాదాపు ఒక రోజులో చనిపోతారు. కలలో కనబడే ఆ ద్వారం స్వర్గాన్ని, నరకాన్ని సూచిస్తుంది. చనిపోయే ముందు ఏ ద్వారమైతే కలలో కనబడుతుందో ఆ ద్వారాన్ని చనిపోయిన తర్వాత చూస్తారు. చనిపోయే ముందు వచ్చిన కలల్లో ఈ ద్వారం కనపడుతుంది. కానీ ఆ ద్వారం వెనకాల ఏముందో ఎవ్వరికీ తెలియదు. స్వర్గం అందాన్ని చూడలేరు, నరకంలోని శిక్షలను చూడలేరు. వాళ్ళకి కేవలం విశాలమైన స్వర్గం, నరకం యొక్క ప్రవేశ ద్వారాలు కనిపిస్తాయి. ఇక రెండవది, వాళ్ళు జీవితాంతం ప్రశాంతంగా చేసిన పనులు గుర్తుకు రావడం. ఆ సమయం దగ్గరికి రాగానే సడన్ గా వాళ్ళు బాధపడతారు. వాళ్ళు చేసిన చెడ్డ పనులు గుర్తొస్తాయి. వాళ్ళు ఈ ఆలోచనల నుంచి బయటపడాలని అనుకుంటారు, కానీ కాలేదు. దీనితో పాటు వాళ్ళు జీవితంలో చేసిన మంచి పనులు కూడా గుర్తొస్తాయి. వాళ్ళు ఆ సమయంలో చేసిన మంచి పనులు, చెడ్డ పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి సడన్ గా వాళ్ళు చేసిన ఈ పనులు ఎందుకు గుర్తొస్తున్నాయో వారికి అర్థం కాదు. ఇక అప్పుడు జీవితంలో వాళ్ళు చేసిన చెడ్డ పనులకు పశ్చాత్తాపపడతారు. వాళ్ళు చాలా ఎక్కువ ఏడుస్తారు. ఆ తర్వాత చేసిన మంచి పనులు వాళ్ళకు గుర్తుకొస్తాయి. ఇక ఆ సమయంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో, వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారో గుర్తించలేరు. ఈ సంకేతాలు కొంత సమయం వారికి మాత్రమే ఉంటాయి. ఆ తరువాత వాళ్ళు మళ్లీ గతంలో చేసిన పనుల నుంచి ప్రస్తుతంలోకి వస్తారు. తరువాత వాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు. ఇక మూడవ సంకేతం, కలల్లో మన తాత ముత్తాతలు కనబడడం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే కొన్ని రోజుల ముందు మనుషులకి కలల్లో కొన్ని సంకేతాలుంటాయి. ఇవన్నీ వాళ్ల పూర్వీకుల ద్వారా తెలుస్తాయి. వారి కలల్లో వారి పూర్వీకులు కనపడతారు. ఒకవేళ కలలో పూర్వీకులు ఏడుస్తూ కనపడితే లేదా బాధపడుతూ కనపడితే వాళ్ళు కొన్ని రోజుల్లోనే చనిపోతారు. వాళ్ళకి కలలో వచ్చిన చనిపోయిన వ్యక్తులు పదే పదే కనబడతారు. కొంతమంది వీటిని నార్మల్ డ్రీమ్స్గా భావిస్తారు, కానీ ఇది చావు యొక్క సంకేతం. పరమలోకంలో ఉన్న పూర్వీకులు మనతో మాట్లాడడానికి కలలోకి వస్తారు. ఇక నాలుగవది, గుడ్లగూబ లేదా కాలిపోతున్న కర్ర కనబడడం. గుడ్లగూబ ఇంటిపైన వాలడం అశుభం. ఇలా పదే పదే జరిగితే అది చావు యొక్క సంకేతమని గుర్తుపెట్టుకోండి. గుడ్లగూబ మీ సమయం ముగిసిందని సంకేతం ఇస్తుంది. ఎవరైతే రాత్రిపూట గుడ్లగూబ శబ్దం విని నిద్రలేచి భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల్లో చనిపోతారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు తమ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. వాళ్ళు జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దుకోండి. లేదా ఎవరైనా చితి కాలిపోతున్నట్లు కనబడినా లేదా కర్రలు కాలుతున్నట్టు కనబడినా ఇది కూడా చావుకి సంకేతమే. ఇలాంటి వారు 81 రోజుల్లోపు ఖచ్చితంగా చనిపోతారు. ఎవరైతే తమ కళ్ళలో పాడిని చూస్తారో వాళ్ళను చావు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక చివరిది, యమదూతలు దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుంది. యమదూతలు దగ్గరగా ఉన్నట్లు ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు చనిపోయే రోజు దగ్గరలో ఉందని అర్థం. యమదూతలు వాళ్ళని లాగుతున్నా లేదా ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి అనిపిస్తుంది. ఇది జరిగిన 21 సెకండ్లకి వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ల ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసిన వెంటనే ఆ మనుషులు మానసిక సంతుల్యతను కోల్పోతారు. వాళ్ళు యమదూతలను చూసిన వెంటనే చాలా భయపడతారు, కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు. సో విన్నారు కదండి, ఇవి మనం మరణించే ముందు మనకు కనబడే ముఖ్యమైన 5 సంకేతాలన్నమాట. ఇవి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, ఎందుకంటే ఇవి చిన్న చిన్న హింట్స్ ఇవ్వడం అన్నమాట. ఒక్కసారి మనం చనిపోయాము అంటే ఇక మళ్ళీ మన కుటుంబ సభ్యులతో మనం ఎలా మాట్లాడాలో మనకి అస్సలు అర్థం కాదు.
కాబట్టి ముందుగానే ఈ సంకేతాలు కనుక కనిపిస్తే మన కుటుంబ సభ్యులతో మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో అన్నీ కూడా చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. జై శ్రీకృష్ణ.